ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం జరుగుతుంది. ఈ బిగ్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ లో దుబాయ్ వేదికగా తలపడతాయి. అయితే టోర్నీ ఫేవరెట్ గా టీమిండియా రంగంలోకి దిగుతోంది. సూర్యకుమార్ సెన్ లీగ్ దశలో యుఏఈ పాకిస్తాన్ ఓమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్ 4 కు చేరింది. ఇక సూపర్ 4 లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి అన్బీటబుల్ టీమ్ గా ఫైనల్ కు చేరింది. ఇక కప్ కు ఒక్క విజయం దూరంలో టీమిండియా మిగిలింది. ఫైనల్లోనూ భారతే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కానీ టీమిండియాను కంగారు పెడుతున్న అంశాలు లేకపోలేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకతో చివరి సూపర్ 4 మ్యాచ్ లో గాయాలతో ఇబ్బంది పడ్డారు. తొడ కండరాలు పట్టేయడంతో హార్దిక్ తొలి ఓవర్ తర్వాత బౌలింగ్ కు రాలేదు. ఇక అభిషేక్ సైతం ఇలాంటి సమస్యతోనే మధ్యలో ఫీల్డింగ్ కు దూరమయ్యాడు. ఫైనల్ సమయానికి వీళ్ళిద్దరూ కోలుకుంటారని భారత్ ఆశిస్తోంది. ఇక హార్దిక్ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్, ఓపెనర్ శుభ్మన్ బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నారు. ఒకటి అర ఇన్నింగ్స్ లు తప్పితే నిలకడగా రాణించట్లేదు. టోర్నీలో భారత్ ఫీల్డింగ్ పేలవంగా సాగుతుండడం ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతోంది. చివరి 3 మ్యాచ్ల్లోనూ క్యాచ్లు చేజారాయి. సూపర్ 4 లో పాక్ పోరాడే స్కోర్ సాధు చలవే. ఇక డకౌట్ కావాల్సిన ఫర్హాన్ అర్ధశతకం సాధించి గన్ ఫైర్ సంబరాలు చేసుకోగలిగాడు. మరి ఫైనల్స్ లో అయినా ఫీల్డర్లు తీవ్రత చూపిస్తారేమో చూడాలి. ఇక బ్యాటింగ్ లో అభిషేక్, సంజు, తిలక్ ఫామ్ లో ఉండడం కూడా సానుకూల అంశమే. ఇక లంకతో మ్యాచ్ లో భారత్ బౌలింగ్ నిరాశపరిచింది. టోర్నీలో 2 మ్యాచ్లకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఫైనల్స్ లో ఆడబోతున్నాడు. శివం దుబే కూడా అందుబాటులోకి వస్తాడు. ఇక హార్దిక్ రాణా, హర్షదీప్ తప్పుకోక తప్పదు. ఇక స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఫైనల్స్ లో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. ఫైనల్స్ లోనూ అభిషేక్ చెలరేగి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడంటే విజయానికి భారత్ వశం అవుతుంది. పాకిస్తాన్ విషయానికి వస్తే లీగ్ దశలో యుఏఈ ఒమన్లపై గెలిచి సూపర్ 4 చెలరేగింది. తర్వాత సూపర్ 4 లో శ్రీలంక, బంగ్లాదేశ్ తో మ్యాచ్లలో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్స్ కు అర్హత సాధించింది. అయితే టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. ఇక భారత్ తో ఆడిన 2 మ్యాచ్లలో కూడా టీం ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీం టాప్ స్కోరర్ గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్ లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. ఫఖర్ జమాం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ అఘా కనీసం ఒక మ్యాచ్ లో కూడా రాణించలేదు. 6 ఇన్నింగ్స్లలో కలిపి అతను చేసింది 64 పరుగులు మాత్రమే. ఇక సయూమ్ అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్లతో ఘోర ప్రదర్శన కనబరిచారు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్ లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోర్ నమోదు చేయాలన్న మిడిల్ ఆర్డర్ తో తలత్, హరీష్ లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్ లో షాహీన్ అఫ్రీద్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించిన భారత్ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. ఇక రవూఫ్, అబ్రార్, ఫహీం, నవాజ్ బ్యాటర్లను అడ్డుకోవడం కూడా అంత సులువు కాదు.
ఇక పిచ్ విషయానికి వస్తే దుబాయ్ లో వికెట్ అటు బ్యాటింగ్ తో పాటుగా ఇటు బౌలింగ్ కి కూడా అనుకూలం. అయితే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయ అవకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం జరుగుతుంది. ఈ బిగ్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్లు దుబాయ్ వేదికగా తలపడతాయి. అయితే టోర్నీ ఫేవరెట్ టీమిండియా రంగంలోకి దిగుతోంది. సూర్యకుమార్ సేన లీగ్ దశలో యుఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్ 4 కు చేరింది. ఇక సూపర్ 4 లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి అన్బీటబుల్ టీమ్ గా ఫైనల్ కు చేరింది. ఇక కప్పుకు ఒక విజయం, ఒక్క అడుగు దూరంలో టీమిండియా మిగిలింది. ఫైనల్స్ లోనూ భారతే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కానీ టీమిండియాను కంగారు పెడుతున్న అంశాలు కూడా లేకపోలేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకతో చివరి సూపర్ 4 మ్యాచ్ లో గాయాలతో ఇబ్బంది పడ్డారు. తొడ కండరాలు పట్టేయడంతో హార్దిక్ తొలి ఓవర్ తర్వాత బౌలింగ్ కు రాలేదు. ఇక అభిషేక్ సైతం ఇలాంటి సమస్యతోనే మధ్యలో ఫీల్డింగ్ కు దూరం అయ్యాడు. ఫైనల్ సమయానికి వీళ్ళిద్దరూ కోలుకుంటారని భారత్ ఆశిస్తోంది. ఇక హార్దిక్ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్, ఓపెనర్ శుభ్మన్ బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నారు. ఒకటి అర ఇన్నింగ్స్ లు తప్పితే నిలకడగా రాణించట్లేదు. టోర్నీలో భారత్ ఫీల్డింగ్ పేలవంగా సాగుతుండటంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇక చివరి 3 మ్యాచ్ల్లోనూ క్యాచ్లు చేజారాయి. సూపర్ 4 లో పాక్ పోరాడే స్కోర్ సాధించిందంటే ఫీల్డర్ల చలవే. డకౌట్ కావాల్సిన ఫర్హాన్ అర్ధశతకం సాధించి గన్ ఫైర్ సంబరాలను చేసుకోగలిగాడు. మరి ఫైనల్స్ లో అయినా ఫీల్డర్లు తీవ్రత చూపిస్తారేమో చూడాలి. బ్యాటింగ్ లో అభిషేక్, సంజు, తిలక్ ఫామ్ లో ఉండడం సానుకూల అంశం. ఇక లంకతో మ్యాచ్ లో భారత్ బౌలింగ్ నిరాశపరిచింది. టోర్నీలో 2 మ్యాచ్లకు విశ్రాంతి తీసుకున్న బూమ్రా ఫైనల్స్ లో ఆడబోతున్నాడు. శివం దూబే కూడా అందుబాటులోకి వస్తాడు. ఇక హర్షిత్ రాణా, హర్షదీప్ తప్పుకోక తప్పదు. స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఫైనల్లో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. ఇక ఫైనల్స్ లోనూ అభిషేక్ చెలరేగి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడంటే విజయానికి భారత్ వశమవుతుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే లీగ్ దశలో యుఏఈ, ఒమన్లపై గెలిచి సూపర్ 4 చెలరేగింది. తర్వాత సూపర్ 4 లో శ్రీలంక, బంగ్లాదేశ్ తో మ్యాచ్లతో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్ కు అర్హత సాధించింది. అయితే టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. ఇక భారత్ తో ఆడిన 2 మ్యాచ్లలో కూడా టీం ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు మాత్రం కనిపించడం లేదు. 160 పరుగులతో టీం టాప్ స్కోరర్ గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్ లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. ఇక ఫకర్ జమామ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా మిగతా ప్రదర్శన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కెప్టెన్ సల్మాన్ అఘా కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా రాణించలేదు. 6 ఇన్నింగ్స్లలో కలిపి అతను చేసింది 64 పరుగులు మాత్రమే. ఇక సయూమ్
అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్లతో ఘోర ప్రదర్శన కనబర్చారు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్ లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిల్ ఆర్డర్ లో తలత్, హరీస్లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్ లో షాహీన్ అఫ్రిది ఒకడే కాస్త పర్వాలేదనిపించిన భారత్ ఓపెనర్లు అతడిని అలవోకంగా ఎదుర్కొంటున్నారు. ఇక రౌఫ్, అబ్రార్, హహీమ్, నవాజ్ మన బ్యాటర్లను అడ్డుకోవడం అంత సులువు కాదు. ఇక పిచ్ విషయానికి వస్తే దుబాయ్ లో వికెట్ అటు బ్యాటింగ్ తో పాటుగా ఇటు బౌలింగ్ కు కూడా అనుకూలం. అయితే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయ అవకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.